త్రాసులో తోసగా నీవు తక్కువగా కనపడుతుంది. తూకం వేశాడు. నీ రాజ్యం దగ్గర నుంచి, రాజుగా ఎక్కిన దగ్గర నుంచి నిన్ను తూకం వేశాడు. తూకం వేస్తే ఆ దైవ త్రాసులో తోస్తా ఉంటే నువ్వు తక్కువగా కనపడ్డావు. ఇందాక వాడుకున్నాం కదా, దైవ త్రాసులో త్రూయగా నీవు తేలికై పోదువో. మనం చేసే క్రియలు కూడా దైవ త్రాసులో చూడాలి. దైవ త్రాసులో, మానవుల త్రాసులో కాదు, మన నీతి ప్రకారం కాదు. మన నీతి ప్రకారం కాదు మన క్రియలు చూడాల్సింది. దైవ నీతి ప్రకారం, దైవ త్రాసులో మనం ఎట్లాగూ తూగగలుగుతున్నాం అనేది ప్రశ్న.